మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. ఓం నమస్తే అండి. మా పేరు రుక్మిణి. నేను యోగా టీచర్గా పనిచేస్తాను. ఆ యోగా టీచర్గా పనిచేస్తూ దాని వెంబడే నేను ఆయుర్వేదం కూడా నేర్చుకున్నాను. ఆ ఆయుర్వేదం కూడా అందరికీ అందాలని చెప్పేసి ఆశతో నేను అందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి యోగా, ఎక్సర్సైజ్ అండ్ ఆయుర్వేదం దీన్ని కూడా కొన్ని నా వంతు సహాయం నా వంతు పని నేను చేయాలని చెప్పేసి అనుకొని నేను కొన్ని మొక్కల గురించి తెలుసుకొని ఆ కొన్ని మొక్కల గురించి అందరికీ తెలియజెప్పాలని నేను అనుకుంటున్నానండి. మన అందరం తెలుసుకుందాం, మన అందరం ఆరోగ్యవంతులం అవుదామండి. ఒక మొక్క గురించి చెప్పబోతున్నాను. ఈ మొక్క పేరు నల్లవాయిలి అని చెప్తారు. వావిలి, నల్ల వావిలి అని అంటారు, నిర్గుండి అని కూడా అంటారు ఈ చెట్టు. అయితే మనకి రూమోటైడ్ బాడీలో చాలామందికి వేడి, ప్రతి మనిషికి హీటే, అరికాళ్ళ మంటలు, అరిచేతుల మంటలు, అరికాళ్ళలో అరచేతులలో చెమటలు రావడం జరుగుతుంది. అదేంటంటే మనం తింటున్న ఇప్పుడు తెల్ల బియ్యం అంటే పాలిష్ లేని బియ్యం తింటున్నాం కదా. సో అందుచేత చక్కెర తాగుతున్నాం, స్వీట్లు తింటున్నాం, చక్కెర వాడడం, చక్కెర, ఉప్పు, చక్కెర, నూనె, తెల్ల బియ్యం, వీటి వల్ల స్లో పాయిజన్ లాగా విషపూరితమైన విషాన్ని మనం మింగుతున్నట్లుగా నేను భావిస్తున్నాను. మీరందరూ కూడా అలాగే భావించి బ్రౌన్ రైస్ తినడం మొదలుపెట్టి చక్కెర మారడం మొదలుపెట్టేయాలి అని నేను చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నేను దానివల్ల తెలుసుకున్నాను, నేను వాడి చూశాను. కాబట్టి మీకు కూడా ఆ విషపూరితమైన వస్తువులను వాడొద్దని నేను అనుకుంటున్నాను, చెప్తున్నాను. మీరు కూడా తెలుసుకోండి, మీరు కూడా వాడకండి. సో అరికాళ్ళ చెమటలు, అరికాళ్ళ మంటలు ఇలాంటివి వస్తాయి. ఎందుకు వస్తాయి? బేరి వ్యాధి అని. మనకు తెల్ల బియ్యం అంటే పాలిష్ లేని బియ్యం తింటాం, తెల్లగా కనిపిస్తుంది రైస్, చూడడానికి బాగుంటుంది. ఉప్పు, చక్కెర, తెల్ల బియ్యము, ఈ నూనెలు, వీటిలో చాలా కల్తీ. పాలల్లో కూడా కల్తీ. ఇవన్నీ మనము తెలుసుకొని వాడాలని నేను చెప్తున్నానండి. సో అదేవిధంగా ఆ చెమటలకు అరికాళ్ళ మంటలు, అరచేతుల మంటలు, అరచేతులలో చెమటలు రావడము, బాడీలో నడుస్తే 4 అడుగులు నడుస్తేనే చెమటలు పట్టడము, మరి నడవలేకపోవడము, కాళ్ళు నోయడము, చేతులు నోయడము, బాడీ నీరసము, అలాంటిది వచ్చినప్పుడు మనం ఏం చేస్తామంటే అది ఒక రకమైన వ్యాధి, వాతరోగమే. అది వాతాలలో అదొక పాటు. సో అందుచేత దానికి ఈ వావిలాకు పనిచేస్తుందండి. ఈ వావిలాకు మాత్రలు ఏం చేయాలంటే 100 గ్రాములు వాయువిడంగాలు, 100 గ్రాములు ఓమ మన ఇంట్లోనే ఉంటుంది, మన వంటింటి వైద్యం. 100 గ్రాములు ఓమ, 100 గ్రాములు వాయువిడంగాలు, 100 గ్రాములు ఎల్లిపాయలు, 100 గ్రాములు అల్లం రసం, 100 గ్రాములు ఈ ఆకు లేత చిగురు, 100 గ్రాములు, 20 గ్రాముల ఇంగోవ. వీటన్నిటిని దేనిది దానికి బాగా దంచాలి, మెత్తగా దంచాలి, సన్నగా దంచేసి మెత్తగా మంచిగా మాత్రలు అయ్యేటట్టుగా మంచిగా రోట్లో దంచి బాగా దంచి కుంకుడు గింజలంతా మాత్రలు కట్టుకోవాలండి. కుంకుడు గింజలంతా మాత్రలు కట్టుకొని ప్రొద్దున ఆహారానికి ముందు 2 మాత్రలు, సాయంత్రము నైటు ఆహారానికి ముందు 1 గంట ముందు 2 మాత్రలు ఈయన మింగినట్టయితే అరికాళ్ళ మంటలు, అరచేతుల మంటలు, మెడల నొప్పులు, వెన్నుముక్క నొప్పులు, నరాల ప్రాబ్లం, నరాల నొప్పులు, అరికాళ్ళలో చెమటలు, మనకు ఇలాంటి అన్నిని కూడా సమాప్తమైపోతాయండి. ఇది మనకు ఎప్పటికీ మొలుస్తూనే ఉంటుంది. ఇవి మనకు సులభంగా దొరుకుతుంది. మరి మనం సులభంగానే మనం ఆరోగ్యాన్ని కాపాడుకునే అవసరం ఉంది. కాబట్టి అలాంటి అవకాశం ఉన్నప్పుడు మనం అందరం ఉపయోగించుకోవాలని చెప్పేసి ఇది చిన్నవాళ్ళంటే 10 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వాళ్ళకు కూడా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. 10 సంవత్సరాల పిల్లలు ఉన్నారంటే హాఫ్ టాబ్లెట్, ఒక మాత్ర ఆపు చిన్నగా శనగిత్తంత ఆ చిన్నపిల్లలకి. మరి 10 సంవత్సరాలు దాటి 15 సంవత్సరాల నుంచి ఉంటే కుంకుడు గింజంతా మాత్ర వాడుకోవాలి, పొద్దున సాయంత్రం. సో అంతకన్నా 15 సంవత్సరాలు దాటిందంటే పొద్దున 2 మాత్రలు, సాయంత్రం 2 మాత్రలు వేసుకోవాలి. ఎందుకంటే మల విసర్జన జరుగుతుంది, మన యొక్క బాడీలో ఇన్ఫెక్షన్ పోతుంది, మన యొక్క కాళ్ళ నొప్పులు, చేతుల నొప్పులు, కీళ్ళ నొప్పులు, మెడల నొప్పులు, ఇవన్నీ కూడా సమాప్తమైపోతున్నాయి. ఎందుకంటే మనకు అరికాళ్ళ అరచేతులలో చెమటలు రావడం అది డేంజర్. ఆ అరికాళ్ళలో అరచేతులలో చెమటలు మంటలు వస్తే
మనకి వీక్నెస్ అయ్యే తక్కువ టైంలో ఎక్కువ వీక్నెస్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి అలాంటి వీక్నెస్ మనం ఎందుకు అయిదాం? మన దగ్గరనే ఆయుర్వేదం ఉంది కావున మనం ఈ ఆయుర్వేదాన్ని మనము ఉపయోగించుకొని మనం ఆరోగ్యవంతులం కావాలని ఈ రకమైన వ్యాధులను కూడా మనము తగ్గించుకుందామని. ఎందుకంటే మనం హాస్పిటల్ వెళ్తాం, ఇట్లా అయింది అని చెప్పేసి మనం ఒక డాక్టర్ దగ్గరికి మనం సంప్రదించినట్టయితే దానికి రాస్తే అది తగ్గినట్టు కొట్టి ఇంకో రోగం వస్తుంది, ఇంకో రకమైనది వస్తుంది. కాబట్టి దీనితో ఆ రకమే కాకుండా ఇంకా మిగతా రకాలు కూడా వచ్చే అవకాశం లేకుండా మన బాడీని, మన ఇమ్యూనిటీ పవర్ని, మనకు రోగనిరోధక శక్తిని పెంచుతుంది. కాబట్టి దీన్ని మనం ఉపయోగించుకుందామని అందరినీ ఆశించి మన భారతీయ ఆయుర్వేదాన్ని మనమే పొంది మన డబ్బును వృధా చేసుకోకుండా మనం ఆరోగ్యవంతులుగా జీవించుదామని చెప్పేసి నేను అందరికీ తెలియజేస్తున్నాను. అందరము తెలుసుకుందాము, తెలియని ఉంటే ఇంకా తెలుసుకుందాం. మనం ఇప్పటిదాకా మనం తెలుసుకున్నాం కదండి వావిలి గురించి. వావిలి అని అంటారు, దాన్ని నిర్గుండి అని అంటారు. మనకు అన్ని రకాల అందుబాటులో దొరుకుతుంది. దీని గురించి మనము అందరము వాడుకొని మనం అందరము ఆరోగ్యంగా ఉంటామని తెలుసుకున్నారు కదండి. మీరు తెలుసుకొని దీన్ని మీరు ఉపయోగించుకొని మళ్ళీ మాకు రిప్లై ఇస్తారని నేను అనుకుంటున్నానండి. మీరు ఖచ్చితంగా నాకు రిప్లై ఇస్తారు.